ముదిరాజు పెద్దలను విమర్శిస్తే తగిన విధంగా బుద్ధి చెప్తామని ముదిరాజు మహాసభ జిల్లా అధ్యక్షులు జోరుకా సదయ్య, కార్యదర్శి చింతల రమేష్, మండల అధ్యక్షులు పుట్టా మొగిలి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడుతూ ముదిరాజు రాష్ట్ర మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్, ఈటెల రాజేందర్, వాకటి శ్రీహరిని తీవ్ర పదజాలంతో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అడ్డుపెట్టుకుని జాన్, శివ, సురేషులు తప్పుడు ప్రకటనలు ప్రచారం చేయడం తీవ్రంగా ఖండిస్తూ ముదిరాజు సంఘం నేతృత్వంలో చిట్యాల పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే ముదిరాజుల సంఘం అభివృద్ధి కోసం రాజధానిలో 5 ఎకరాల భూమి భవన నిర్మాణానికి 5 కోట్లు, బండా ప్రకాష్ ఎమ్మెల్సీ నిధుల ద్వారా 4,45,00,000 నిధులు కేటాయించి ముదిరాజు సంఘం కోసం ఆరాటపడుతుంటే పెద్దలను విమర్శిస్తే తమకు పేరు గుర్తింపు వస్తుందని దిక్కుమాలిన ఆలోచనతో దిగజారి ప్రకటనలు చేస్తూ ముదిరాజు సమాజం పరువు తీస్తున్నారని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సాదా మల్లయ్య, జిల్లా కార్యదర్శి పిట్టల రాజమౌళి, మత్స్య సొసైటీ అధ్యక్షులు సంకెళ్ల చంద్రయ్య, గుండా రవీందర్, బోళ్ల రాజేందర్, గుండా సురేష్, పిట్టల అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తూ ముదిరాజు సంక్షేమం కోసము అనేక సంక్షేమ ఫలాలను తీసుకువస్తూ ముదిరాజుల ఐక్యత కోసం పోరాటం చేస్తూ మరి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి బండా ప్రకాష్ అన్న గారు మరి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూనే ముదిరాజుల కోసము నిత్యం పోరాటం చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి సేవలు మరి మర్చిపోలేనివి. అలాంటి మహనీయుని పట్టుకొని జాను అనే అతను, శివ అనే అతను, సురేష్ అనే అతను వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉన్నదన్న విర్రవీగుతూ మరి ఆయనను ఇష్టమున్నట్లు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తిని స్వార్థపూరితంగా స్వార్థం కోసము వాళ్ళకి ఒక గుర్తింపు రావాలన్న దురుద్దేశంతో మరి బండా ప్రకాష్ గారిని దూషించడం, విమర్శించడం, తప్పుడు వార్తలు పెట్టడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పద్ధతి జాన్ అనటైనా, శివ అనటైనా, సురేష్ అనటైనాలు ఇక్కడి నుంచైనా విరమించుకోవాలి. లేకపోతే 50 లక్షల మంది మరి ముదిరాజులు తిరగబడితే మీ బతుకేమవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. చిట్యాల మండలంలో మా గౌరవ పెద్దలు ముదిరాజు మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్ గారి పైన, వారితో పాటుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర గారి పైన, వాకిటి శ్రీహరి గారి పైన అసత్య ప్రచారాలు చేసి జియాని అనే వ్యక్తి, శివ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి బండా ప్రకాష్ గారి నాయకత్వంలో మా ఆత్మగౌరవ భవనాలను గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మొదలుకొంటే జిల్లా స్థాయి నుంచి వెళ్ళి ఇలా రాజధాని వరకు చూత ప్రభుత్వ పరంగా మా భవనాల జాగలు ప్రభుత్వం ద్వారా కేటాయించుకుంటూ కొన్ని భవనాలు నిర్మించుకుంటూ కోకాపేటలో 5 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో 5 ఎకరాల భూమి కోటి రూపాయలకు 100 కోట్ల ఎకరమైన భూమి 5 ఎకరాల భూమిని సాధించుకోవడం జరిగింది. దాంతో పాటుగా 5 కోట్ల రూపాయలను వారు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, గ్రామ పంచాయతీ చెరువుల్ని ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి అప్పచెప్పడం కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేక అట్లా కాకపోతే ప్రమాదవశాత్తు ఉన్నటువంటి బీమా కావచ్చు, ఉచిత చేప పిల్లలు కావచ్చు అని ముదిరాజులకు ఒక భద్రత కల్పించడం అనేది ముదిరాజు మహాసభ బండా ప్రకాష్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి అట్లాంటి నాయకులను పట్టుకొని ఇలా శివ అనే వ్యక్తి, జాని అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి వాళ్ళ లబ్ధి కొరకు, వాళ్ళ ఉనికి కొరకు వాళ్ళని విమర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులపైన వాళ్ళపైన మాట్లాడడం అనేది ఏది ఉన్నదో అది చిగ్గుచేడు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ముదిరాజు జాతికి ఏమి చేసిండు బండా ప్రకాష్ అంటే లెక్కలతో సహా మేము ఊతలు కూసి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి ఇవన్నీ చేస్తాం. కబర్దా, నువ్వు ఇప్పటితో మారుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్పడం అనేది ముదిరాజుల తరపున తప్పకుండా జరుగుతున్న విషయాన్ని వేసుకుంటూ